విలువలతో కూడిన విద్యతో పాటు జాబ్ సాధించాలన్నదే మీ లక్ష్యమా? అయితే మీ గమ్యం గేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ద్వారా విస్తృత స్థాయిలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న కళాశాల గేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. కెపాసిటర్ గురించి ఇలాగే అర్థం. అంటే థర్డ్ పాసివ్ కాంపోనెంట్ ఏంటి? కెపాసిటర్. సో కెపాసిటర్ తీసుకున్నప్పుడు సో వాట్ అబౌట్ హియర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో వాట్ అబౌట్ ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ చూద్దాం. ఇదేంటిది? వోల్టేజ్. సో మరి కరెంట్ తీసుకుంటే హియర్ ఇట్ ఈస్ ఏ కరెంట్. సో ఇది కరెంటు. ఇప్పుడు ఇక్కడ చూడండి, వోల్టేజ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, కరెంట్ అనేది -90 నుంచి స్టార్ట్ అవుతుంది. మీ అందరికి తెలిసింది. సో దట్ మీన్స్ హియర్ వోల్టేజ్ VL లీడ్స్ కరెంట్ బై 90 degrees. అంటే ప్యూర్ ఇండక్టర్ లో వోల్టేజ్ VL లీడ్ అవుతుంది. ఇది నేను ఆల్రెడీ మీకు పాస్ట్ కాన్సెప్ట్ లో చెప్పున్నాను. సో ద వోల్టేజ్ VL లీడ్స్ ద కరెంట్ బై 90 degrees. అంటే ఇక్కడ ప్యూర్ రెసిస్టర్ లో తీసుకుంటే ఇన్ ఫేస్, ఇక్కడ తీసుకుంటే ఏంటి? అవుట్ ఆఫ్ ఫేస్. ఏది? VL అండ్ IL. ఎంత అవుట్ ఆఫ్ ఫేస్ అంటే 90 degrees అవుట్ ఆఫ్ ఫేస్. హియర్ అపోజిషన్ అంటే ఏం చెప్పాలి? ఇట్ ఈస్ ఏ అపోజిషన్. అపోజ్ అంటే నథింగ్ బట్ దట్ మీన్స్ ఇట్ ఈస్ a flow of current ని, ఐ మీన్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఏమంటాం అంటే అపోజిషన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఎలా అపోజ్ చేస్తుందంటే బై ఇంటర్చేంజింగ్ ద ఎనర్జీ బిట్వీన్ వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. దట్ మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ది ఇండక్టర్. ఇలా ఇంటర్చేంజ్ అవుద్ది. మరి కెపాసిటర్ తీసుకున్నాం అనుకోండి, హియర్ దిస్ ఈస్ ఏ కెపాసిటర్ సింబల్. when a potential is applied VC. సో VC ఏమవుతుంది? సో హియర్ మీ అందరికి తెలుసు, when a potential is applied to capacitor what happens? Charge is stored. So Q is equal to ఏమవుతుంది? CV. Therefore C is equal to Q by V. So here charge stored in a capacitor Q is equal to CV. Okay na? So about C is equal to ఏమవుతుంది? Q by V అవుతుంది. So here energy stored in a capacitor in between the plates. ఈ ప్లేట్స్ మధ్యలో స్టోర్ అవుతుంది. ఏం స్టోర్ అవుతుంది? దట్ ఈస్ చార్జ్ విల్ బి స్టోర్డ్ ఇన్ బిట్వీన్ ద ప్లేట్స్. ఇప్పుడు ఈ చార్జ్ అనేది దేనికి డైరెక్ట్లీ రిలేటెడ్? సో చార్జ్ అనేది ఎనర్జీ స్టోర్డ్ కదా. చార్జ్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు IL. మరి కరెంట్ ఫ్లో అవుతుందంటే దట్ ఈస్ రిలేటెడ్ టు VC. సో ఇఫ్ VC అంటే మీ కెపాసిటర్ వోల్టేజ్, నథింగ్ బట్ AC కి ఏముంటుంది? ఫ్రీక్వెన్సీ. హియర్ యాజ్ ద ఫ్రీక్వెన్సీ చేంజెస్ VC చేంజ్ అయితే IL చేంజ్ అయింది. IL చేంజ్ అయితే చార్జ్ స్టోర్డ్ ఆల్సో ఫ్లక్చువేట్. కాబట్టి హియర్ ఇక్కడ చెప్పినట్టుగానే ఇండక్టర్ ఏమవుతుంది? డైరెక్ట్లీ అఫెక్టెడ్ విత్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ కూడా కెపాసిటర్ ఆల్సో అఫెక్టెడ్ విత్ ఫ్రీక్వెన్సీ. అఫెక్టెడ్ టు ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో మరి ఈక్వేషన్ రూపంలో చూద్దాం. సిమిలర్లీ IC is equal to C into dVC by dt. సో సిమిలర్లీ ఫస్ట్ dVC by dt చూద్దాం. సో మీ అందరికి తెలుసు సైనసాయిడల్ వేవ్ ఈక్వేషన్ ఏమి? VC is equal to ఏమవుతుంది? VM sin omega t. సో అప్పుడు VM is equal to d by dt of sin అంటే cos of omega t. మళ్ళీ omega t చేస్తే ఏమొస్తుంది? omega. That is equal to omega VM cos omega t. So that is dVC by dt. ఇది ఒక ఈక్వేషన్. సో దిస్ ఈక్వేషన్ is substituted in this equation 1 అనుకోండి, 2 అనుకోండి. Substitute equation 2 in equation 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే సో అప్పుడు ఏమొస్తుంది? IC is equal to C into, సో ఇక్కడ ఏమవుతుంది? సో దట్ ఈస్ dVC by DC ఎంత? omega VM cos of omega t. సో IC is equal to omega C VM cos of omega t. ఇక్కడ ఏం రాస్తాను? cos of omega t ఏం రాస్తాను? sin of omega t plus theta రాసాను కదా. సేమ్ దీన్ని కూడా అలాగే రాద్దాం.
ఐసి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఒమేగా సి విఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ థీటా, వేర్ థీటా అంటే మీకు తెలుసు, వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 90 degrees, వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దిస్ ఈక్వేషన్ 3 అనుకోండి, ఈక్వేషన్ 3. సో హియర్ మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో హియర్ ఇక్కడ సేమ్ ఇక్కడ వరకు రాసాం కదా, ఐసి కూడా ఫైండ్ అవుట్, ఇక్కడ ఐఎల్ రాసుకుందాం చూడండి. సో ఐఎల్ రాసాము, విఎల్ ఫైండ్ అవుట్ చేసాం. సిమిలర్లీ ఇక్కడ ఐసి ఉంది, సో ఐసి ఉంది, ఇంకేం కావాలి మనకి ఇండక్టర్ వోల్ట్ కెపాసిటర్ వోల్టేజ్, కెపాసిటర్ వోల్టేజ్ విసి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాను చూడండి ఏముంది విఎం సైన్ ఒమేగా టీ. సో ఇది ఒక ఈక్వేషన్. సో ఇక్కడ నెక్స్ట్ దీన్ని ఫాలో అవుదాం. ఇక్కడ ఏం రాశాను అపోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాశాను కాస్ బై ఎఫెక్ట్. అపోజ్ అంటే ఏం చెప్పాను ఇండక్టివ్ రియాక్టెన్స్. సిమిలర్లీ ఎక్కడేమొస్తుంది అపోజ్ అంటే కెపాసిటివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్. కెపాసిటివ్ రియాక్టెన్స్ అంటే సేమ్ ఇక్కడ చెప్పినట్లే ఏమి ఇక్కడ ఏం చేస్తుంది అపోజ్ ఆఫ్ కరెంట్, అపోజ్ ఆఫ్ కరెంట్. ఇక్కడ కూడా కెపాసిటివ్ రియాక్టెన్స్ ఏం చేస్తుంది అపోజ్ ఆఫ్ కరెంట్, అపోజ్ ఆఫ్ కరెంట్. ఇక్కడ అపోజ్ చేస్తూ ఇంటర్చేంజ్ చేసింది కదా ఎనర్జీని, దేని మధ్య ఇంటర్చేంజ్ చేసింది ఇంటర్చేంజింగ్ ద ఎనర్జీ బిట్వీన్ ద ఇండక్టర్ వోల్టేజ్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ది ఇండక్టర్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ది ఇండక్టర్. ఇక్కడ ఏమవుతుంది హియర్ ఆల్సో ఇంటర్చేంజ్ ద ఎనర్జీ, ఇంటర్చేంజ్ ఎనర్జీ. ఇక్కడ ఇండక్టర్ వోల్టేజ్ అయితే ఇక్కడ ఏమొస్తుంది ఇంటర్చేంజ్ ఎనర్జీ బిట్వీన్ కెపాసిటర్ వోల్టేజ్ అండ్ ఇక్కడైతే ఇండక్టర్ లో ఏం స్టోర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కెపాసిటర్ లో ఏ ఫామ్ లో స్టోర్ అవుతుందని చెప్పాను ఇట్ ఈస్ ఇన్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్, ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లో ఫామ్ లో స్టోర్ అవుతుంది కాబట్టి. సో హియర్ ఇంటర్చేంజింగ్ ద ఎనర్జీ, ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ విఎల్సి కి అప్లై అవుతే విసి వచ్చి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ లకి కన్వర్ట్ అవుతుంది, ఇలా ఎనర్జీ ఇంటర్చేంజ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఎక్స్సీని ఏమనొచ్చు అంటే అపోజ్. ఇక్కడ ఏమన్నాము ఎక్సెల్ ఈజ్ ఈక్వల్ టు అపోజ్ అన్నాం కదా, సేమ్ అలాగే కాస్ బై ఎఫెక్ట్. కాస్ అంటే ఇక్కడ ఏం రాసాం విఎల్ బై ఐఎల్. సిమిలర్లీ అపోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి ఇక్కడ కాస్ బై ఎఫెక్ట్. సో అపోజ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మీరు ఏం చెప్పాలి అపోజ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ సేమ్ ఇక్కడ చెప్పినట్టుగానే అపోజ్ మీన్స్ నథింగ్ బట్ ఇన్ ద కెపాసిటివ్ రియాక్టెన్స్ which oppose the flow of current by interchanging the energy between capacitor and the electrostatic field, between capacitor voltage and the electrostatic field. ఇప్పుడు ఇక్కడ కాస్ అంటే ఏమి VC by IC. సో VC అంటే ఏంటి ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో హియర్ VC is nothing but called as ఇక్కడ చూడండి VC అంటే ఏమి Vm sin of omega t by IC అంటే ఏమి ఇక్కడ ఉంది omega c Vm sin of omega t plus pi. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతాయి సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో therefore Vm cancel. సో that is equal to అపోజ్ అంటే ఏమి XC is equal to ఏమి వచ్చింది 1 by omega c. This is the capacitive reactance. Inductive reactance formula ఏమి XL is equal to omega L. Capacitive reactance formula ఏమి 1 by omega c. Very important. Since omega is equal to ఏమవుతుందంటే 2 pi f. So here opposition అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే by stop the flow of current. It will oppose the flow of current by interchanging the energy between capacitor and the electrostatic field. So from this we can conclude that this is the basic response of the passive components of R, L and C. My request is మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే సపోజ్ ఈ టాపిక్ కన్నా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ గా ఉన్నట్లయితే దీనికి ముందు చెప్పిన కాన్సెప్ట్ ఒకసారి చూడండి, చూసిన తర్వాత దెన్ యూ కెన్ గో త్రూ దిస్ కాన్సెప్ట్. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఉందమ్మా, ఆ చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాను ఇన్ కేస్ ఆఫ్ ప్యూర్ ఇండక్టర్ వోల్టేజ్ లీడ్స్ ద కరెంట్ బై 90 degrees. అదే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి హియర్ వోల్టేజ్ అనేది ఇలా తీసుకుంటే కరెంట్ లైక్ దిస్. సో ఇప్పుడు చూడండి హియర్ ఇప్పుడు దిస్ ఈస్ I అండ్ దిస్ ఈస్ V. సో IC VC ఇక్కడ ఏమవుతుంది VC
lags VC lags behind IC by 90 degrees. అంటే ఇక్కడ VC and IC అవుట్ ఆఫ్ ఫేస్, VC and IC ఆర్ అవుట్ ఆఫ్ ఫేస్, ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ ఫేస్. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కెపాసిటర్ అండ్ ఇండక్టర్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ ఈ రెండు అఫెక్ట్ అవుతాయి, whereas resistor cannot be affected. So from this class I hope you understand this concept. If you have any doubts, go through the backward and you can easily understand. Thank you.